హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ అన్నీ. ఇవన్నీ ఏంటంటే నేను మేకప్ ఆర్టిస్ట్తో అయితే మేకప్ వేయించాను డ్యాన్స్కి. అది ఏంటి, ఎలా వేశారా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తూ చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ డే రోజు అనమాట. ఆ రోజు అయితే 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ది అయితే రాజస్థానీ ఫోక్ హెవీ మేకప్ అవసరం లేదు, సెమీ మేకప్ అయితే సరిపోతుంది. అందుకని చెప్పేసి దానికైతే మేమే వేసేసాము. నెక్స్ట్ 2 డాన్సెస్ కూడాను ఫుల్ క్లాసికల్ అనమాట, భరతనాట్యం. అందుకని చెప్పేసి ఇంకా మా మేకప్ ఆర్టిస్ట్తో అయితే మేకప్ వేయించాము. దీనికైతే నీతిక కృష్ణుడు, అందుకని చెప్పేసి కృష్ణ మేకప్ అయితే వేద్దామనేసి అనుకొని మాట్లాడాము. కాకపోతే ఏమైందంటే దీని తర్వాత వెంటనే సోలో డ్యాన్స్ ఉంది. ఈ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ ఆ మేకప్ వేయడానికి టైం అంత ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఈ మేకప్ ఆర్టిస్ట్ ఏమన్నారంటే ఈ మేకప్పే మనం కృష్ణుడి కింద యూస్ చేయొచ్చు, నెక్స్ట్ మేకప్ కింద సోలో డ్యాన్స్ ఉంది కదా దాన్ని కూడా యూస్ చేసేయచ్చు, కృష్ణ మేకప్పే అవసరం లేదు, బ్లూ కలర్ అవసరం లేదు అని చెప్పేసి అంటే ఇంకా బ్లూ కలర్ కాకుండా మామూలుగా నార్మల్గానే మేకప్ అయితే వేయించేసామన్నమాట. ఎందుకంటే హెవీగా బ్లూ వేసేస్తే దాన్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, కొంచెం పాప చిన్నది కాబట్టి సపోర్ట్ చేయకపోతే ఇంకా మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోకుండా మామూలు మేకప్ అయితే వేయించేశాను. అసలు వీళ్ళు ఎంత ఫాస్ట్గా వేశారంటే అందుకని వీళ్ళని మేకప్ ఆర్టిస్ట్ అంటారేమో. నిజంగా అండి, ఈ గ్రూప్స్ అనమాట, ప్రతి ఒక్కరికి ఎక్కువలో ఎక్కువ వాళ్ళకి ఒక 10 మినిట్స్ అయితే సరిపోయేది. అంటే అది ఆరడానికే కొంచెం టైం తీసుకునేది తప్ప వీళ్ళైతే సింగిల్ అటెంప్ట్లో దాన్ని అయితే కంప్లీట్ చేసేసేవారు. ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు అనమాట. వీళ్ళు వచ్చేసి కేరళ నుంచి వచ్చారనమాట. ఇద్దరు, ఒకళ్ళైతే ఇలా ఫౌండేషన్ అలా వేసేసేవారు, ఒకళ్ళు వచ్చేసి ఇలా హైలైనర్, ఐబ్రో, మస్కారా ఇలా అవన్నీ చూసేవారనమాట. చూసారు కదా ఐబ్రోని మొత్తం అయితే ఆ కాంపాక్ట్ పౌడర్తో మొత్తం కవర్ చేసేసారు, ఐబ్రో కనిపించకుండా. ఎందుకంటే వీళ్ళు చేత్తో ఆర్టిఫిషియల్ ఐబ్రో అయితే వేస్తున్నారు, ఎందుకంటే డార్క్గా కనిపించి మంచి షేప్ అయితే రావడం కోసం. నిజంగా వీరు పెట్టంగానే మొత్తం అంతా భలే నీట్గా అనిపించింది. మా పాపకు వచ్చేసి మేకప్ వేయించడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు తనకి మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్లే మేము క్లాసికల్ డ్యాన్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో కూడా ఖాళీ ఉన్నప్పుడు తను మేకప్ అలా వేసుకుంటూనే ఉంటుంది, అంత ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళు వేసేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. ఎప్పుడు నేనే వేసేస్తూ ఉంటాను. తనకి ఇలా బ్యూటిషియన్లతో అలా వేయించుకోవడం ఇంట్రెస్ట్. ఇంకా ఈయన వేసేసరికి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అస్సలు కదలకుండా మంచిగా కూర్చుంది. ప్రతి స్ట్రోక్ అయిన వెంటనే మిర్రర్లో చూసుకునేదనమాట, ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఫైనల్గా తన ఫేస్ తను చూసుకున్నప్పుడైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయిపోయింది. అమ్మ ఆ ఫోన్ ఒకసారి నేను చూసుకోవాలి అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అనమాట. నేను మారిపోయాను, నా ఫేస్ మారిపోయింది, నా కళ్ళు మారిపోయాయి అని చెప్పేసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వీళ్ళైతే మాత్రం పిల్లలకి ఎటువంటి ప్రాబ్లము లేకుండా వాళ్ళని కసురుకోకుండా చాలా బుజ్జగిస్తూ చాలా అంటే చాలా బాగా వేశారు. వాళ్ళు వేసే మేకప్ అయితే నాకు చాలా నచ్చింది. అస్సలు కసురుకోలేదు. ఇలా టైం వాళ్ళు కదులుతూ ఉంటారు కదా పిల్లలు, కదిలినా సరే వాళ్ళని బుజ్జగిస్తూ ఇలా కూర్చోండి అలా కూర్చోండి అని చెప్పేసి మంచిగా అయితే భలే వేశారనమాట. మొత్తం షేప్ మొత్తం మారిపోయింది వాళ్ళు వేసే కాజల్కి కానీ ఐబ్రోకి కానీ అవన్నీను. చూసారు కదా ఇలా కాజల్ పెట్టిన తర్వాత పౌడర్ కూడా కొంచెం అప్లై చేశారు, అవి ఎటు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే మేకప్. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను అక్కడ బొట్టు పెడుతున్నారు పాపకి, అంటే కృష్ణుడి గెటప్కి నిలువు బొట్టు ఉండాలని పెడుతున్నారు. దానికి కూడా చూడండి ఒక టైప్ ఆఫ్ గ్లూ అయితే పెట్టారనమాట. నేను ఆయన అడిగాను అనమాట, ఇలా గ్లూ పెడుతున్నారు స్కిన్కి ఏ ప్రాబ్లం ఉండదా అని చెప్పేసి. ఇవి మేము అందరికీ ఇలాగే యూస్ చేస్తాము, స్కిన్కి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. తర్వాత తీసేసిన తర్వాత నేను కూడా చూశాను, మా స్కిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు. వాళ్ళు యూస్ చేసిన మేకప్ మరి ఏం బ్రాండో ఏంటో అవి అయితే నాకు తెలియదండి, కానీ వాటి వల్ల కూడా నేను భయపడ్డాను. అంటే పిల్లల స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఎలా ఉంటుందో
ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను, కానీ ఏమీ లేదు. జస్ట్ తర్వాత కోకోనట్ ఆయిల్తో అయితే క్లీన్ చేసామన్నారు, అలాగే క్లీన్ చేసేసాను అనమాట. చక్కగా అయితే రిమూవ్ అయిపోయింది. ఫైనల్గా అయితే వాళ్ళే రెడీ చేశారు ఇలా కృష్ణుడి గెటప్లో. అబ్బా, నాకైతే నా 2 కళ్ళు నాకు సరిపోలేదు, అంత ముద్దుగా అనిపించింది అనమాట. వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.